ప్రైజ్ ది లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి తిరిగి ఈ నూతన దినంలో క్షేమంగా మేల్కొన్నారండి. ఎంతో మంది, చాలా మంది ప్రముఖులు, చాలా మంది పేరు ప్రతిష్టలున్న వాళ్ళు, మనకన్నా తెలివిగల వాళ్ళు, మనకన్నా బలవంతులు, మనకన్నా ఆరోగ్యవంతులు కూడా ఈ నూతన దినంలో ఉన్నారు అని మనం చెప్పలేం కదా. లేరు అని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. ఎంతో మంది నైట్ యాక్సిడెంట్ అయిపోయి మరణించారనే వార్తలు వస్తున్నాయి. ఎంతో మంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. కాలు చెయ్యి దెబ్బ తగిలి నడవలేని పరిస్థితులకు కూడా వెళ్లిపోతున్నారని మనం చూస్తున్నాం. అనుకోని యాక్సిడెంట్లు, ఊహించని యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ మనకి అటువంటి ప్రమాదాలు రాకుండా, అటువంటి తెగుళ్ళు, అటువంటి తుఫానులు, వరదలు గాని ఏవి కూడా మన దగ్గరికి రాకుండా మనం అంత హాయిగా ప్రశాంతంగా నైట్ అంతా గాఢ నిద్రపోయామంటే అది మన గొప్పతనమా, మన అదృష్టమా, మనం తీసుకున్న జాగ్రత్తలా? కాదు కదండి. అవును సిస్టర్, మేమే ఆ అరేంజ్మెంట్స్ అన్ని మేమే చేసుకున్నాం. ఎంత చక్కగా ఏసీ అని, అదని, ఇదని, కూలర్ అని, ఫ్యాన్స్ అని అన్ని నీట్ గా చక్కగా అన్ని అరేంజ్ చేసుకున్నాం. అందుకే మాకు అంత గాఢ నిద్ర వచ్చింది అని మీరు అంటారా? అవి ఎంతకాలం పనిచేస్తాయండి? తండ్రి దృష్టి మన మీద లేకపోతే ఎంతసేపు ఒక్క క్షణంలోనే అవన్నీ పాడైపోతాయి కదా. ఒక్క క్షణంలోనే యాక్సిడెంట్ అవ్వచ్చు. కానీ తండ్రి అంత క్రూయల్ గా ఆలోచించడు. ఆయన బిడ్డలైన మనం క్షేమంగా ఉండాలని, సంతోషంగా ప్రశాంతంగా పడుకోవాలనే తండ్రి చూస్తాడు. అందుకే మనం ఇంత ప్రశాంతంగా పడుకునే నిద్ర మేల్కొన్నాం. మరి అంత జాగ్రత్తగా కాచి కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా? హార్ట్ఫుల్ గా మన ఆత్మని, మన మనసుని కృమ్మరించి, ఆయన పాదాల మీద కృమ్మరించి పోద్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా మేమింత ప్రశాంతంగా పడుకున్నామంటే, ఇంత గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనం కాదయ్యా. ఎంతో మంది ఎన్నో ప్రాబ్లమ్స్ తో ఉన్నారు. నిద్ర పట్టక, నిద్ర రావట్లేదు, నిద్రపోవాలని ఆశగా ఉన్నా కూడా నిద్ర రావట్లేదని ఎంతో మంది సమస్యల్లో ఉన్నారు. మరి ఎంతో సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే మనశ్శాంతి లేకుండా, ఒక్క గంట కూడా ప్రశాంతంగా పడుకోకుండా ఎన్నో హాస్పిటల్స్ తిరిగిన వాళ్ళున్నారు. ఎన్నో మెడిటేషన్స్ చేసే వాళ్ళున్నారు. కాని ప్రభా, అలాంటి సమస్యలు మాకు రాకుండా మేమింత గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మేమేదో అదృష్టవంతులం కాదు, మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు తండ్రి. మీ కృప, మీ జాలి, మీ దయ ఎల్లప్పుడూ మాకు ఏ రోజుకు ఆ రోజు నూతనంగా మా మీద ఉండబట్టే ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, అంత జాలి మా మీద చూపడానికి, అంత ప్రేమ మా మీద చూపడానికి, అంత భద్రత మాకివ్వడానికి మేమెంత, మా బ్రతికెంత ప్రభా. మీరు మా కోసం ఆలోచిస్తుంటే మేమేమో మనుషుల కోసం ఆలోచిస్తున్నాం, మనుషుల ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాం, మనుషులు మాకు తోడుంటే బాగుండు అని ఆలోచిస్తున్నాం. అయినా సరే మా బలహీనతలు తెలుసుకుని మా మీద జాలి పడిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరైతే ప్రభా మరి హాస్పిటల్స్ లో ప్రభా అడ్మిట్ అయి ఉన్నారు, వారందరినీ ఒక్కసారి స్వస్థపరచండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వారందరూ ఒకవేళ వాళ్ళ సొంత తెలివితేటల మీద ఆనుకుని ఉంటే, అమ్మా అది కాదు, నేనున్నాను, నేనిస్తాను మీకు తెలివి, జ్ఞానం అని మీ సొంత మీ తెలివితో నా తండ్రి వాళ్ళకి ఒక జాబ్ చూపించండి నా ప్రభా. మరి మీరు చూపిస్తే ఇక ఆ జాబ్కి తిరిగే ఉండదు నా తండ్రి. అది వాళ్ళకి ఎంత శాలరీ కావాలో, మాకు ఎంతవరకు కావాలో అవసరతలు అంతవరకే మాకు ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి మీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించకుండా, మీకు వ్యతిరేకంగా మేము మాట్లాడకుండా, మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా మా మనసును మార్చమని మేము అడుగుచున్నాం ప్రభా. మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం. మా అంతటా మా వల్ల కాదయ్యా, కానీ మీరు మా పక్క నుండి ప్రతిదీ మాకు అర్థమయ్యేలా చెప్తేనే మేము చేయగలం తండ్రి. ఒకవేళ పొలం వెళ్ళినా, వేరే వేరే పనులకు వెళ్ళినా కూడా మీ బలము, శక్తి, మంచి ఆరోగ్యం ఇస్తేనే మేము చేయగలం ప్రభా. మరి ఎటువంటి నీరసం రాకుండా, ఎటువంటి శోష రాకుండా నా తండ్రి మీ కాపుదల, పగలు అగ్ని ఎండ, పగలు మేఘస్తంభమై మీ కాపుదల మాకివ్వమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే అడుగుచున్నాం తండ్రి. మరి ఎవరైతే కాలేజెస్ లో ప్రభా, స్కూల్స్ లో ఎవరైతే చదువుకుంటున్నారో వారందరిని ఒకసారి జ్ఞాపకం చేసి ఎలా చదవాలో వాళ్ళకి నేర్పించండి. మా బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం. మా మాట వినరయ్యా, మీ మాటే వింటారు తండ్రి, మీకే లోబడతారు. మీ మాట అయితే ఇక తప్పిపోరు తండ్రి.
మీ హస్తాల్లో పెట్టిన తర్వాత మరలా మా బిడ్డల గురించి మేము ఆలోచన చెయ్యనివ్వద్దు తండ్రి. అమ్మా, మీరు నాకు అప్పగించండి మీ సమస్య, ఇక మీరు సమస్య గురించి మర్చిపోండి అని ఎన్నోసార్లు చెప్పారు. అది కూడా గ్రహించలేకపోతున్నాం ప్రభా. ఒక్కసారి మా బలహీనతలు చూడమని నా తండ్రి అడుగుచున్నాం ప్రభా. మరి మా తోటి వారిని గాని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి, మా ప్రవర్తన వల్ల బాధ పెట్టకుండా ఉండే మనసు మీరు మాకివ్వండి. మేం పనిచేసే ప్రదేశాలను ప్రభా, మీ పనిచేసే ఆఫీసుల్ని 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపచేయండి ప్రభా. వారు క్షేమంగా ఉంటే, వారు మంచి పొజిషన్ లో ఉంటేనే మాకు మంచి శాలరీస్ వస్తాయి. మా శక్తి వంచన లేకుండా, మాకు చేతనైన పని మా శక్తి వంచన లేకుండా చేసే మనసు మీరివ్వండి. మనుషులు ఉన్నప్పుడు, అధికారులు ఉన్నప్పుడు ఒకలాగా కాకుండా, అధికారులు లేనప్పుడు ఒకలాగా కాకుండా, వాళ్ళు ఉన్నా లేకపోయినా మాకు అప్పచెప్పిన పని అది మాది అని జాగ్రత్తగా పనిచేసే మనసు మీరు మాకిస్తేనే వచ్చింది తండ్రి. లేకపోతే మా అంతటా మా వల్ల కాదయ్యా. అలా మీరు నమ్మకంగా పని చేయాలనే మీరు చూస్తున్నారు ప్రభా. మీ మనసు మాకిచ్చి సాత్వికమైన మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు మీరు మాకు దయచేయమని ఈ రోజు అంతా మీ హస్తాలకు అప్పగించుకుంటూ, మీ మనసు నొచ్చుకోకుండా మీరు సంతోషపడే పనులు మేము చేసేలా మీ కృప అనుగ్రహించమని, మాకు సమయం దొరికినప్పుడల్లా మీరు మాకు చేసిన కార్యాలు, మా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, మేలులన్నీ తలుచుకొని మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతించేలా మా మనసులు మార్చమని, నూతన పరచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.